కృష్ణా జిల్లా తిరువురులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రశాంతమైన తిరువురులో టీడీపీ గుండాలు విధ్వంసం సృష్టించారని వైసీపీ నేత దేవినేని అవినాష్ విమర్శించారు. కేసినేని చిన్నియే టీడీపీ గుండాలతో తమపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు. ఇక టీడీపీ గుండాల దాడికి పోలీసులు సహకరించారని ఆయన మండిపడ్డారు. 2 గంటల పాటు టీడీపీ గుండాలు భయోత్పాతం సృష్టించారని అవినాష్ విమర్శించారు. తిరువురు వెళ్లడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించమని ఎన్నికల కమిషనర్, హైకోర్టు ఆదేశాలున్న పోలీసులు పెడచెవిన పెట్టారని అన్నారు. కౌన్సిల్ దాకా మీరు వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక లేఖ రాశారు. ఉదయం పూట మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మేము క్లియర్గా చెప్పాం మేడం గారు, మేడం 10 మంది కౌన్సిలర్స్ విజయవాడలో ఉంటారు. వాళ్ళు ఎందుకంటే అక్కడ భయపడి ఒక కౌన్సిలర్కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి స్వామిదాస్ గారి నివాసంలో ఆమెకి దగ్గరుండి డాక్టర్ దగ్గరుండి ఆమెకి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఈ ప్రాంతం నుంచి తిరువురు దాకా మాకు రక్షణ కల్పించాలంటే మేడం క్లియర్ కట్గా అదే రాసింది. కానీ ఉదయం పూట నేను సిపి గారికి, అదేవిధంగా అడ్మిన్ సిపి గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి ఫోన్ చేసి ఇలా టైం అవుతుంది, మేము బయలుదేరాలి కదా, మాకు ప్రొటెక్షన్గా పంపించలేదంటే తిరువురు ఇంటి నుంచి అంటే కౌన్సిలర్ ఇంటి నుంచి కౌన్సిల్ సమావేశం దాకానే మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మేమైతే అక్కడి నుంచి మేము తీసుకురామంటే నేను ఇదిగా చెప్పాను. మాకు నమ్మకం లేదు. అప్పటికే 12వ తొలి క్లాస్ గారి దగ్గర దాదాపుగా 200-300 తెలుగుదేశం పార్టీ గుండాలు, రౌడీలు పోగయ్యారు. మా కౌన్సిలర్ మీద దాడి చేస్తాను, మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఒక్క ఎస్ఆర్జీ చాలు, మేము మా కౌన్సిలర్ని మేముగా రాము, మేమే పంపించేస్తాం పోలీస్ ప్రొటెక్షన్ అంటే లేదు, మేము ఇవ్వలేము, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కౌన్సిల్ దాకానే మేము ఉంటామని చెప్పంటే అప్పుడు అక్కడి నుంచి